జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అబ్బో రోసం మొగుడిని బట్టి మొగసాలకెక్కిందంట. నా కోడిని మింగేసి నీ నోరు పడ నీ నోటికి వచ్చినట్టు వాగుతావంటే ఇదిగో నీకు దొంగ సొమ్మరుగుద్దంటే గుడిసేడుదాన గుడిసేడికి అవతా ఊరందరికీ తెలిసే కొట్టకొచ్చు నేను రంకు కబుర్లు ఎవతో కొలుకుతూ నన్ను అంటావేటే. నీ కొప్పు కోసేసి కుప్పలో దక్కేస్తా జాగ్రత్త. నా రంకు కబుర్లు అంటే రంకు నేర్చినమ్మ బొంక నేర్చుద్దని ఊరికి అన్నారంటే వసను వాడే బాగోతాం ఊరందరికీ తెలిసే. ముసలి మగుడిని తొంగోనిచ్చి నువ్వు వాడే నాటకాలు. దొంగిలెచ్చుతాక మంగళమే దొరికిందన్నట్టు నీకు కోడే కావాల్సి వచ్చిందంటే మొండ మోపి మోహం దాన. ఇదిగో ఇడు చూడు, ఈసారి ఇట్టాటి ఎదో పని చేసావంటే కోక పీకి పేక చుట్టి కొమ్మకి ఏలాడదీస్తా నీ చీరు సుప్పాగల దొంగ మొహం దాన. మొదనష్టపు సచ్చిందాన దొరసానికి దొప్పట్లేదు తొత్తుకు పొగరసేరన్నట్టు కోడి మాసం కావాల్సి వచ్చింది నేను కూటకి దొంగ మొండని దొంగ. అమ్మా నేను 10వ క్లాస్ పాస్ అయ్యాను. అప్పుడు చేసే గుర్రపు నాడాకి మరో మేకే మందంట. ఇది ఇంకొకసారి గొడవ పడితే సిగ పట్టుకుని చెరువులో దోశాను. అమ్మా నేను 10వ క్లాస్ పాస్ అయ్యాను. దానికంత గట్టిగా అరవాలంట. నేనే అరవలేదు, వీధంతా వినేటట్టుగా ఇప్పుడు దాకా నువ్వే అరిచావు. నా అరుపులేనే మళ్ళీ మళ్ళీ ఏమే కోటి పిల్లి కోళ్ళ పిల్ల ఇట్టొచ్చావు? మరేం లేదు, మా ఆయన దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. దాంతో సంబరపడిపోయి చిందులేసుకుంటా వచ్చావన్నమాట. అదేం కాదత్తమ్మా, ఈ ఊళ్ళో కల్లా 4 అక్షర ముక్కలు వచ్చిన ఆడపిల్ల మళ్ళే కదా, అందుకే మళ్ళీతో ఉత్తరం చదివించుకుందామని. సొమ్ములు పోసి చదివించిన చదువు ఇట్ట ఉపయోగపడుతుందన్నమాట. ఏమే మళ్ళీ చదివినిపించు. కూసమ్మ కూడ పెడితే మాసమ్మ మాయం చేసిందని ఈ ఎర్రకోడిని పిల్లల్ని కూడా. అమ్మయ్యా, అమ్మ అంకాళి మొండకి కనపడలేదల్లే ఉంది, లేకపోతే ఈ కూడా మాయం చేసేదే. అత్త 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 మరి కోడి ఇది ఎక్కడదరా? నేనేమో కళ్ళం గారింటికి నీళ్ళు ఎత్తుకెళ్తున్నాను, ఇదేమో పెద్ద కాపు గారు చిన్న గోడమ మీద దర్జాగా కూర్చుంది. నేను వెనకాల వెళ్ళి దబ్బుక్కుని పట్టుకుని తీసుకొచ్చేసాను. నూకాలమ్మ చూసిందంటే అమ్మో అబ్బా ఈ కోడిగా చేసిన నూకాలమ్మేనని దాని నానా మాటలని పోటాడాను రా. ఇప్పుడు చూసిందంటే పూనకు వచ్చినట్టే తెరుతుందిరా. దాని నోరు అసలే మంచిది కాదు. దీని రంగు మార్చేసి నల్ల కోడి చేసి ఎవరు గుర్తుపట్టరా. ఎట్టాగే నువ్వు వెళ్ళి మళ్ళీ సిరాబుడ్డి బల్ల మీద ఉండి పట్ట తొందరగా రా. అమ్మో ఇప్పుడు ఆ నూకాలమ్మ చూసిందంటే ఇరుగు పొరుగంతతో చెప్పి నా నోట్లో ఉమ్మేస్తుందే. పట్టుకో. అబ్బా ఇప్పుడు ఇది తెల్లకూడని ఎవ్వరు గుర్తుపట్టర్రా. అత్త వానొస్తే నేను రంగు పోయి తెల్లకోడని తెలుస్తుందేమో. ఇప్పుడు ఈ గణం గడిచే తాళ్ళారా, ఎల్లుండి సంతలో అమ్మేద్దాం. సంతలో కొనుక్కున్నాళ్ళు నేను కోసుకు తింటారేమో. నేను గోడ దగ్గర దబ్బుక్కుని పడ్డాను, తీసుకుపోయింది. పిచ్చి సన్నాచి, దెబ్బ తగిలిందని జబ్బు చేసిందని చెప్పకపోతే చెరుపురా. అట్ట నోరు మూసు కూర్చుంటాయట చెప్పొద్దు. ఏంటో నోటో నాలుకి లేదు, ఎట్టా బతుకుతావో ఏంటో. నాకెవరూ లేకపోయినా మా గంగమ్మ ఉందిగా. పిచ్చి సన్నాచి, నీ కాళ్ళు లేకపోయినా మనసు బంగారం రా. ఒరేయ్ మళ్ళీ 10వ క్లాస్ పాస్ అయిందంట. అయ్య బాబాయ్ నిజమే, ఉండండి ఇప్పుడే వస్తా. ఈ కుంటాడు ఇంకా కూటికి రాలేదేంటో, ఎవరి కొంపలో ఏం కష్టపడుతున్నాడు. వచ్చేసానత్త, నువ్వు నా కోసం కనిపెట్టుకుంటా అని తొందరగా వచ్చేసాను. ఆ మూల కుదురుగా కూకుని కడుపు నిండా తిను. అత్తగే ఏ అమ్మకందో ఎర్రేతమని అనాథం చేసిపోయింది. ఎవరన్నా ఇంత కూడు పడేస్తే చాలు గొడ్డెల్లే కష్టపడతాడు. పైసలు డబ్బులు ఇస్తే చాలు అడ్డమైన పని చేసి పెడతాడు. మెత్తనాన్ని చూస్తే ఊళ్ళో అందరికీ మొత్త బుద్ధి అన్నట్టు నిన్న అమాయకుని చేసి ఊళ్ళో అందరూ చాకరీ చేయించుకుంటున్నారా. ఒరే కుంటే, రాత్రి నువ్వు అరుగు మీద కనపడలేదు, ఎక్కడ పడుకున్నావురా? మరేమో కారణం గారింట ధాన్యం కొలిసేటప్పుడు అలా పొద్దుపోయింది, నిద్ర వచ్చి రచ్చబండ మీద పడుకున్నాను. ఒరే కుంటి, నీకు నేనేమీ కాకపోవచ్చు గాని నీ కట్టం సుఖం కనుక్కునేది ఈ ఊళ్ళో నేను ఒక్కదాన్నే కదరా. నువ్వు అట్ట మనసులో పడుకుంటే ఏ దగ్గో రొంప వచ్చింది
నేనే కదరా. సర్లే అత్త, ఇంకెప్పుడు అట్ట పడుకోనిలే, మా నడుగు మీదే పడుకుంటాను. సర్లే, నీకు ఇష్టమని ములక్కాయ పులుసు వండాను. శుభ్రంగా తిని కంచం కడిగి ఆ గూట్లో పెట్టు. నేను పొట్టు సర్దుకొస్తా. అత్త, ఏంట్రా ఇంకో జీడి ఇవా? ఇప్పుడు చిన్నావు, జీళ్ళు ఉంటే చాలు, నీకేం అక్కర్లా. పిచ్చి తెచ్చినాడు, ఎందా తిను. నా కోసమే కదా కొన్నా. అత్త, మళ్ళీ మళ్ళీ నాకు ఇచ్చి పెళ్లి చేయమంట కదా. ఊరికి నేను పని చేయించుకుంటానికి అల్లుడు అల్లుడు అని పిలుస్తున్నావంట. మూకాలమ్మ చెప్పింది. ఇల్లు చూసి పిల్లి సవతాడిందని అది ఒట్టి పాడు మొకందరా. అన్ని మొదలష్టపు కబులు చెప్పుద్దు నువ్వు. ఎనుబాకయ్యా రాజమ్మా. అవునత్త. అత్తోరింటికి వెళ్తున్నావా? పుట్టింట పువ్వుల్లే పెరిగినా అత్తింటో అణిగిమణిగి ఉండాలి. వెళ్ళరా. ఎవరో తెలుసురా? తెలీదే. మన నల్లమాణిక్యం లేదురా, దాని కూతురు రాజమ్మ. జంతువులు చెగోళ్ళు తిని చిల్లరెగ్గొట్టేసి చెంగురంగమని పోగొడితే వెళ్ళిపోతాం. అత్తలేని కోడలు తమ్మరాలే వాళ్ళని, కోడలేని అత్త కడవరాలే వాళ్ళని, జంతువులన్నీ తిని వెళ్ళిపోతున్నావా వాళ్ళని, డబ్బులెవరిస్తారని భావిస్తారా వాళ్ళని. ఇక రాలే, రారా నోరు మూసుకుని. పిచ్చి సచ్చినాడా, పిచ్చి సచ్చినాడా, పిచ్చి సచ్చినాడు. అమ్మా, అమ్మో, ఏంటే? నా స్నేహితులు సినిమాకు వెళ్దాం అంటున్నారమ్మా. వెళ్ళండి, ఎంతసేపు ఇంట్లో కూర్చుంటారో. మంచమ్మా, సినిమాకు డబ్బులు ఇవ్వమ్మా. డబ్బులేంటే? ఉత్తిరి చూపిస్తారండి సినిమా. ఎక్కువ వద్దు, ఒక 3 రూపాయలు. రూపాయలు ఇక్కడేం చెట్లకు గాయతల్లా. వెళ్ళలా, సినిమా వద్దు గినిమా వద్దు కానీ చింత పిక్కలాట ఆడుకోండి. అది కాదమ్మా. అంటే కోడి పెట్టాలు పట్టుకుంటావు. పోలాపలకే ఊరుకో అత్త. ఏంటా నువ్వు? పాపం పసిపిల్లలు. వాళ్ళు పసిపిల్లలు ఎడితే అర్థం మగడు బయలుదేరాడు. మూతి మీద కొట్టేవాళ్ళ ముందు చెబుతావరా యాదవ్ సచ్చినాడని. యాదవ్ సచ్చినాడు. కోపడద్దమ్మా, నువ్వు ఇచ్చేదంతా అప్పు కింద లెక్కేసుకో. నేను టీచర్ అవగానే నీ బాకీ ఎంత తీర్చేస్తా. అమ్మా ఇటు చూడు, నీ మెడలో మంచి కాసుల పేరు, చేతికి ఇంత మురుగులు, చెవులకి పెద్ద పెద్ద కమ్మలు అన్ని అలంకరించి నేను ఒక పెద్ద ఫోటో తీయించి ముందు గదిలో తగిలిచ్చేస్తా. మళ్ళీ మరి నాకు? నీకా ఆశ దోశ అప్పడం దప్పడం. అమ్మో, అవన్నీ నాకే? నీకేం కాదు, అన్ని మా అమ్మకే కదమ్మా. నీ మాటలేంటంటే మెయ్యి గుర్తుకొస్తున్నాడే. ఆడు ఇంతే, సారాకు సొమ్ము కావాల్సి వస్తే నీకు అయి చేయిస్తా ఈ చేయిస్తా అని చెప్పి ఉండ చిల్లర అంతా పట్టుకెళ్ళేవాడు. మందు దిగిపోగానే అన్నీ మర్చిపోయేవాడు. ఆ అబ్బ కూతురు కాదు. అయ్యో మాటలతో సరి, నేను చేసి చూపిస్తాను. సరే గాని ఆ గుట్ట ముప్పాలను పట్టుకెళ్ళి ముగ్గురు సరిపోద్దే. చాలదమ్మా, బీటుకిటికి వెళ్ళాలి కదా. ఇంకా 2 రూపాయలు ఇవ్వమ్మా. వచ్చా బెంచీలో కూకున్నా నేల మీద కూకున్నా కనపడేది ఆ బొమ్మే గానీ వెళ్ళాలండే. ఏంటా సూపు రుద్దా యాదవ్ సచ్చినాడ. అత్త. ఏంట్రా? అత్త. ఏంట అది కూడా చెప్పి సావాలంటే ఎలా? అబ్బా కారం మండిపోతాంది. ఈ నీళ్ళకన్నా వెళ్ళి మళ్ళీ ఎక్కడ తగలడిపోయిందో. ఎక్కడికన్నా వెళ్తే చాలు ఎలా పాలా తెలియదు. ఎయ్యి నీళ్ళయ్యి. అదేంటే కొండపల్లి బొమ్మల్లో కొయ్యబడిపోయావు. కారం దెబ్బకి కళ్ళ ముందు మీ అయ్యి కనపడుతున్నాడే, తొందరగా నీళ్ళు పట్టరా. ఇదేంటే పుల్లయ్య ఆవారం పోయి వచ్చినట్టు నీళ్ళకెళ్ళి ఒట్టి బింది సంకనేసుకొచ్చావేంటి? ఉట్టి బిందా? మరి నీళ్ళన్ని బింది తాగేసిందా? అట్ట గేద పేయల్లే చూస్తావేంటే? నీ కొలుకులకి సగం వరకు పోయినా మిగతా ఉండాలిగా. అమ్మా బిందెకి చిల్లుందేమో. ఎత్తికి చిల్లుంది. ఎనకటికి ఎవడో గుడ్డి గుర్రానికి బండి కట్టి కొరడా మంచిది కాదన్నాడంట. రాను రాను నీకు ఒళ్ళు తెలియకుండా పోతుంది. అసలు నీకు పని చెప్తున్నా అది బుద్ధి తక్కువలే. కుంటి తోలు బొమ్మలాట్లో కేతిగాళ్ళ తయారయ్యావు. ఎవరిచ్చారు ఈ వేషం? సూటు బూటు వేసుకున్న డాక్టర్ బాబు లేడు, ఆయన ఇచ్చాడు. బాగుందా? చాలా బాగుంది. ఏంటా నవ్వులు? నవ్విన నాపసేనే పండుద్దన్నట్టు నా
అల్లుడు ఎప్పుడో ఒకనాడు సూటు బూటు వేసుకుని దొరబాబల్లే తయారయ్యి ఉంటాడు. చూస్తా ఉండండి. ఎందుకమ్మా గంగమ్మ, పెద్ద మడిసి అయిన పిల్లని ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు? ఈ అందగాడికి చేసేమి వల్లమని. అవునమ్మా, కోనసీమ మొత్తం గాలించినా నా అల్లుడు లాంటి బంగారం దొరకడు తెలుసా? ఏమేం మొదలష్టపుతాను. నా కళ్ళు కప్పి ఎన్నాళ్ళుగా ఆడుతున్నావే ఈ మాయదారి బాగోతు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నందుకు నా కడుపు చెరువు చేసి ఈ సంసారాన్ని రచ్చగెడుస్తావంటే నీకొక్క ఓడి ముక్క నేను తెస్తేనే గాని వేసుకునేదానివి కాదే. ఈ ఏళ్ళని ఎంతటికి నువ్వే మొగుడు తెచ్చుకునేదానివి అయ్యావంటే నీ ముఖాన మూతులు పెట్ట. అమ్మా చీ, నోరు మీవే పాపిస్తుందా. నువ్వు చస్తే ఒక ఏడుపేడు చూరుకునేదాన్ని. ఇట్ట చెడిపోయి చిరుగట్టిన చీరల్లే కళ్ళు ఎదరకుండా ఉంటే నాకు రోజు ఏడుపే కదే. అమ్మా, నేనేం చెడిపోలేదు. తాడి చెట్టు కింద చేరేది కళ్ళు తాగటానికేనే, నీళ్లు తాగటానికి కాదు. ఆడితో చెడతిరిగి చెడిపోలేదంటే నమ్మేసి అంత తెలివి తక్కువ దాన్ని కాదే. అమ్మా, నేను చెడిపోలేదు, నా మాట నమ్ము. ఓసే, చెప్పుకుని పాడు పని చేసేది మాత్రమే రంకులాడి కాదే. చెప్పకుండా పరాయి మగాడి గదిలోకి వెళ్ళొచ్చేది కూడా రంకులాడేనే. ఓసే, సీతామ్మోరినే నమ్మలేదే ఈ లోకం నిన్ను నీ మాటల్ని నమ్ముతుందంటే. అమ్మా ఏంటే? నేను మా అయ్యకే పుట్టుంటే ఆ పాప పని చేయనమ్మా. మళ్ళీ కన్న తల్లివి నువ్వైనా నన్ను అర్థం చేసుకోమ్మా. నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ప్రాణం పోయినా సరే మానం పోగొట్టుకోదు. చూడండి అంచారం మదిన, ఉన్న మాట చెబుతున్నా. నా బిడ్డని బంగారం లాగా పెంచుకున్నానని బంగారం పెట్టననుకునేవు. నాకున్నంతలో 4 జతల గాజులు 3 పేటల గొలుసు చేయిస్తా. గంగమ్మ, పిల్ల చందన బొమ్మలా ఉంది, మావాడిగా నచ్చింది. ఇకపోతే నగా నెట్రా పెట్టకపోయినా ఈ మనువు ఖాయం. చెల్లెమ్మా, అదేం కుదరదు. మన వాడికి పిల్లని చేసుకునే కంటే వాడిని నూతిలో గెంచడం మంచిది. చూడు గంగమ్మ, పెళ్లికి పిల్ల కోసం వచ్చాం కానీ పిల్లకి తల్లి కాబోయే మనిషి కోసం కాదు. ఏమిటి ఏమిటయ్యా నువ్వనేది? నేనంటే కాదమ్మా, ఊరంతా కోడే కూస్తోంది. ఆ డాక్టర్ బాబుతో నీ కూతురు నడిపిన భాగవతం బజార్లో కథలుగా చెప్పుకుంటున్నారు. మా రాత బాగుంటు బట్టి ముందే తెలిసింది అసలు సంగతి. లేకే చెల్లెమ్మా. బాబు, నేను చెప్పేది కాస్త ఏనండి. దానికి ఏ పాపం తెలియదు. అది దేవుడికి ఇచ్చే హారత లాంటిది. దాన్ని పాపం పట్ల అనకండి. వెళ్ళి ఆ విషయం మీ ఊళ్ళో ఉన్న చెట్టుకు పుట్టకి చెప్పుకోమ్మా. రండి రా. ఎన్నావంటే తల్లి, ఎన్నావా? అందుకే అంటారే, వర్షం ఎలిసిపోయినా నీరు అట్టాగే ఉంటుందని. ఇదంతా మన కర్మమ్మా, కర్మ.